హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఇడ్లీ పిండితో ఎప్పుడూ ఇడ్లీలే తింటే చాలా బోరింగ్గా ఉంటుంది కదండి. అలా కాకుండా డిఫరెంట్గా ఈ తాలింపు కుడుమును ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఈ చట్నీతో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ తాలింపు కుడుము, ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది ఈ రెసిపీలో మీకు చూపించబోతున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి ఈ కాంబినేషన్తో ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఇదిగోండి ఇడ్లీ పిండిని ఈ విధంగా ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ చూస్తే ఈ విధంగా బాగా పొంగింది. ఒక గిన్నెలోకి ఒక 2 గరిటెల వరకు ఇడ్లీ పిండిని తీసుకోండి. దీనికోసం పక్కనే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని గుండగా తరిగి వేసుకొని అలా వేయించుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగలను, ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసి ఈ తాలింపు అంతటిని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించిన తాలింపు అంతటిని ఈ మినపరుబ్బులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేయించి ఈ రుబ్బుతో పాటు ఇలా దోశ వేసుకున్నట్లయితే ఊరికనే తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుందండి. అదే ప్యాన్లో చిటికెడు వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ తాలింపు రుబ్బును అందులో వేసుకొని బాగా సర్ది పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దిబ్బరొట్టుని ఈ విధంగా వేసుకొని ఏదైనా మూతను పెట్టుకొని అలానే లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. ఈ దోశ అనేది మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి, అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా చాలా ఎర్రగా వేగి క్రిస్పీగా కూడా ఉంటుంది. మిగిలిన వైపు కూడా టర్న్ చేసుకుంటూ అలా వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన తాలింపు కుడుము రెడీ అండి. ఇది చట్నీ లేకపోయినా కూడా అలా నార్మల్గా తినేస్తారు, అంత బాగుంటుంది. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇడ్లీ పిండిని ఇప్పుడు ఏమీ మిక్స్ చేయకుండా అలా నార్మల్గా వేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే ఎప్పుడూ ఇడ్లీ తింటే చాలా బోరింగ్గా ఉంటుంది కదండి. ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా పెట్టండి. ఎప్పుడూ కూడా ఇలానే ఈ దిబ్బరొట్లు మాత్రమే అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చట్నీ కోసం 1 కప్పు వరకు పల్లీలను తీసుకున్నానండి. పల్లీలను దోరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంతలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కారానికి తగ్గట్ట పచ్చిమిరపకాయలని తుంచి అలా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు అలా వేగుతున్న తర్వాత ఒక 5 నుంచి 6 చిన్న టమాటాలను వేసుకున్నానండి. ఈ టమాటాలను బాగా వేయించుకోవాలి, స్కిన్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ మీ వాళ్ళకి చేసి పెట్టారంటే ప్లేట్ అంతా కూడా ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ టమాటాలను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నింటినీ వేయించుకోవాలండి. ఈ చట్నీలోకి పోపు అనేది వేసుకోవాలి కదా. పోపు ఎంత బాగా వేగితే చట్నీకి అంత మంచి అరోమా వస్తుంది. ఎప్పుడూ కూడా చట్నీలో టేస్ట్ ఏమైనా ఉందంటే తాలింపు మాత్రమే అండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మిక్సీ పట్టిన పేస్ట్ని అలా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని కలిపి ఈ చట్నీ ఇడ్లీతో కానీ దోశలతో కానీ దేంతో తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ తాలింపు కుడుము ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో కూడా చేసి పెట్టిన చట్నీ లేకపోయినా కూడా బాగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.